హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సోషల్ కంటెంట్ అండి చెప్పడం జరుగుతుంది. డైలీ సోషల్ కంటెంట్‌కి సంబంధించి వీడియోస్ చేస్తున్నాము. అయితే ప్రెజెంట్ సోషల్ కంటెంట్ అవుతుంది. అలాగే దీనికి ముందు మన ఛానెల్‌లో తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ చేస్తాము. థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు లెసన్ వైస్, క్లాస్ వైస్ బిట్స్ చెప్పుకున్నామండి. లెసన్ వైస్, క్లాస్ వైస్ క్లాస్‌లోని ప్రతి క్లాస్‌లో ఉండే లెసన్ వైస్ అనేది మనం వీడియోస్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి మన ఛానల్‌ని. అలాగే తెలుగు మెథడాలజీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. తెలుగు మెథడాలజీలో మనకి 10 లెసన్స్ ఉన్నాయి. 10 లెసన్స్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. 10 లెసన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్పడం జరిగిందండి. అది కూడా లెసన్ వైజే చెప్పాము. ఇప్పుడు ప్రెజెంట్ అయితే సోషల్ కంటెంట్ అవుతుందండి. సోషల్ కంటెంట్ అవ్వగానే మనం వేరే సబ్జెక్ట్ అనేది చెప్పుకుంటాము. అన్నీ కూడా మనం సబ్జెక్ట్ వైజ్ బిట్స్ అనేవి చెప్పుకుంటున్నాం. ఈరోజు కూడా మనకి ఏంటంటే వర్షాలు నదులండి ఈ లెసను. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. చెక్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఒక ప్లే లిస్ట్ ఉందండి. జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్. జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే నేను చేసిన డీఎస్సీకి సంబంధించి అన్ని వీడియోస్ కూడా అందులో ఉంటాయి. ఈరోజు కూడా ఏంటంటే ఈ లెసన్‌కి సంబంధించి నిన్న వీడియోస్ కొన్ని చేశాను. 12 బిట్ వరకు చెప్పానండి. ఈరోజు 13 బిట్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాము. అంటే నిన్న వీడియోకి కంటిన్యూషన్ అనేది ఈరోజు చెప్పడం జరుగుతుంది. 12 బిట్ వరకే చెప్పుకున్నామండి నిన్న. ఈరోజు 13 బిట్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు మీకు 12 బిట్ వరకు ఆన్సర్స్ కావాలంటే ముందు వీడియో చూడండి. అలాగే ఇప్పుడు చూడండి ఇది 13ది సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా తయారై వాటికి చల్లని గాలి తగలగానే వర్షిస్తాయి. ఆ నీరు పల్లపు ప్రాంతంలో ప్రవహిస్తూ నదులుగా ఏర్పడి తిరిగి సముద్రంలో కలుస్తుంది. ఇదే ప్రక్రియ నిరంతరం కొనసాగడాన్ని ఏమంటాము అని అడుగుతున్నారండి. సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా తయారై వాటికి చల్లని గాలి తగలగానే వర్షిస్తాయన్నమాట. ఆ నీరు పల్లపు ప్రాంతాల్లో ప్రవహిస్తూ నదులుగా ఏర్పడి తిరిగి సముద్రంలో కలుస్తుంది. ఇదే ప్రక్రియ నిరంతరం కొనసాగడాన్ని ఏమంటాము అని అడుగుతున్నారండి. ఫస్ట్ జలచక్రం అంటామా? గాలి చక్రం అంటామా? అవపాతం అంటామా? ఆర్ద్రత అంటామా? ఏమంటామంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. జలచక్రం అంటాం. ఇలా నిరంతరం కొనసాగడాన్ని మనం జలచక్రం అంటాము. సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా తయారై వాటికి చల్లని గాలి తగలగానే వర్షిస్తాయి. ఆ నీరు పల్లపు ప్రాంతాలు ప్రవహిస్తూ నదులుగా ఏర్పడి తిరిగి సముద్రంలో కలుస్తుంది. ఇదే ప్రక్రియ నిరంతరం కొనసాగడాన్ని మనం ఏమంటామంటే జలచక్రం అని అంటాము. అలాగే 14 చూడండి. గాలిలోని తేమ వివిధ రూపాల్లో భూమి మీద పడటాన్ని ఏమంటాము? గాలిలోని తేమ వివిధ రూపాల్లో భూమి మీద పడటాన్ని ఏమంటారు అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి. ఆర్ద్రత అంటామా? అవపాతం అంటామా? జలచక్రం అంటామా? బాష్పీభవనం అంటామా? గాలిలోని తేమ వివిధ రూపాల్లో భూమి మీద పడటాన్ని ఏమంటాము అని అడుగుతున్నానండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. అవపాతం అంటాం. ఏమంటామండి? అవపాతం. గాలిలోని తేమ వివిధ రూపాల్లో భూమి మీద పడటాన్ని మనం అవపాతం అంటాం. గాలిలోని తేమ వివిధ రూపాల్లో భూమి మీద పడటాన్ని మనం అవపాతం అని అంటాము. అలాగే అవపాతం ఏ రూపాల్లో ఉంటుంది? అసలు అవపాతం అనేది ఏ రూపాల్లో భూమి మీద పడుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ మంచుగానా? లేదా వర్షంగా? లేదా పొగమంచుగానా? లేతే వడగళ్ళు, తుంపర్లుగానా? లేదా పైవన్నీ? అసలు ఏ రూపంలో అవపాతం అనేది భూమి మీద పడుతుంది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ. అంటే మంచుగాను, వర్షంగాను, పొగమంచుగాను, వడగండ్లుగాను, తుంపర్లుగాను. ఈ విధంగా మనకు అవపాతం అనేది వివిధ రూపాల్లో ఉంటుందన్నమాట. వివిధ రూపాల్లో అంటే మంచుగాను, వర్షంగాను, పొగమంచుగాను, వడగండ్లుగాను, తుంపర్లుగాను ఈ విధంగా మనకి అవపాతం అనేది ఉంటుంది. అలాగే 16 చూడండి. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఏమంటారు? వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఏమంటారు అని అడుగుతున్నారు. అవపాతం అంటారా? బాష్పీభవనం అంటామా? ఆర్ద్రత అంటామా? జలచక్రం అంటామా? ఏమంటాము? వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఏమంటామంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఆర్ద్రత అంటాం. ఏమంటామండి? ఆర్ద్రత. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని మనం ఆర్ద్రత అంటాము. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఏమంటామండి? ఆర్ద్రత అని అంటాము. అలాగే అత్యధిక బాష్పీభవనం, అత్యధిక వర్షపాతం ఎక్కడ జరుగుతుంది? అసలు అత్యధిక బాష్పీభవనము, అత్యధిక వర్షపాతం ఎక్కడ జరుగుతుందని అడుగుతున్నారు.
నేలపైన, నదులపైన, మహాసముద్రాలపైన, అడవులపైన అసలెక్కడ అత్యధిక బాష్పీభవనం, అత్యధిక వర్షపాతం జరుగుతుందని అడుగుతున్నారు. మనకిక్కడ ఆప్షను 3 అండి. మహాసముద్రాలండి. అత్యధిక బాష్పీభవనం, అత్యధిక వర్షపాతం మన మహాసముద్రాల్లో జరుగుతుంది. అత్యధిక బాష్పీభవనం, అత్యధిక వర్షపాతం మహాసముద్రాల్లో జరుగుతుంది. అలాగే అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీచే పవనాలు ఏ పవనాలు అంటారు? అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీచే పవనాలను ఏ పవనాలు అంటారు అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, నైరుతి పవనాలు, అలాగే ఈశాన్య ఋతుపవనాలు, లేదా నైరుతి పవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, లేదా తుఫాన్లు. అసలు ఏమంటాము? అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీచే పవనాలను ఏ పవనాలు అంటారని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 నైరుతి పవనాలు అంటాము. ఏమంటామండి? నైరుతి పవనాలు. అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీచే పవనాలు మనం నైరుతి పవనాలు అంటాం. ఏమంటామండి? నైరుతి పవనాలని అంటాము. అలాగే నైరుతి పవనాలు ఎక్కువగా ఏ కాలంలో ప్రారంభమవుతాయి? నైరుతి పవనాలు ఎక్కువగా మనకి ఏ కాలంలో ప్రారంభమవుతాయని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడు, వర్షాకాలంలోనా, వేసవి కాలంలోనా, శీతాకాలంలోనా, లేదా వసంతకాలం? అసలు ఏ కాలంలో నైరుతి పవనాలు ఎక్కువగా ప్రారంభమవుతాయి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. వేసవి కాలంలో. ఎక్కడండి? వేసవి కాలంలో మనకి నైరుతి పవనాలు అనేవి ప్రారంభమవుతాయి. నైరుతి పవనాలు ఎక్కువగా మనకి వేసవి కాలంలో ప్రారంభమవుతాయి. నెక్స్ట్ మనకి 20 చూడండి. ఆంధ్రప్రదేశ్ నైరుతి పవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి? ఆంధ్రప్రదేశ్లో, మన రాష్ట్రంలో నైరుతి పవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయని అడుగుతున్నారండి. ఎప్పుడు ప్రవేశిస్తాయి? ఆంధ్రప్రదేశ్లో నైరుతి పవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయని అడుగుతున్నారండి. మనకు ఫస్ట్ చూడండి, జూలై మొదట్లో, అలాగే ఆగస్టు మొదట్లోన, జూన్ మొదట్లోన, మే మొదట్లోన. అసలు నైరుతి పవనాలు ఎప్పుడు ప్రవహిస్తాయి ఆంధ్రప్రదేశ్లో అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. జూన్ మొదట్లో అండి. ఎప్పుడండి? జూన్ మొదట్లో ప్రవేశిస్తాయండి. ఆంధ్రప్రదేశ్లో నైరుతి పవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. జూన్ మొదటి వారంలో నైరుతి పవనాలు మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకి చూడండి, 21 రాయలసీమలోని ఏ ప్రాంతాలను నైరుతి పవనాలు మొదట చేరుతాయి? అసలు రాయలసీమలోని ఏ ప్రాంతాలను నైరుతి పవనాలు మొదట చేరుతాయని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, చిత్తూరా, లేదా 2 కర్నూలు, చిత్తూరులోనా, లేదా కడపలోనా? అసలు ఏ జిల్లాలో మనకి రాయలసీమలో ఏ ప్రాంతంలో నైరుతి పవనాలు మొదట చేరుతాయని అడుగుతున్నారండి రాయలసీమలో. మనకి ఇక్కడ ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఫస్ట్ మనకి రాయలసీమలోని కర్నూలు, చిత్తూరు ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మొదట చేరుతాయండి. కర్నూలు, చిత్తూరు ప్రాంతాల్లో నైరుతి పవనాలు మొదట చేరుతాయి రాయలసీమ ప్రాంతంలో. నెక్స్ట్ మనకి చూడండి, 22 ఏ నెలలో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లు ఆంధ్రప్రదేశ్ అంతటా తీర ప్రాంతాలు విస్తారంగా వర్షాలు కురవడానికి తోడ్పడతాయి? ఏ నెలలో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లు ఆంధ్రప్రదేశ్ అంతటా తీర ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడానికి తోడ్పడతాయని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ మే నుండి జూనా, మే నుండి అక్టోబరా, జూన్ నుండి నవంబరా, జూన్ నుండి ఆగస్ట్? అసలు ఎప్పుడు అని అడుగుతున్నారు, ఏ నెలలో అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. మే నుండి అక్టోబర్ అండి. మే నుండి అక్టోబర్ నెలల్లో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లు ఆంధ్రప్రదేశ్ అంతటా తీర ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడానికి తోడ్పడతాయి. మే నుండి అక్టోబర్. నెక్స్ట్ మనకు చూడండి, 23 అల్పపీడనం వల్ల కురిసే వర్షాన్ని ఏమంటాము? అల్పపీడనం వల్ల కురిసే వర్షాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఫస్ట్ తుఫాను వర్షాలు, మెరుపు వర్షాలు, ఆకస్మిక వర్షాలు, సునామీలు. అసలు ఏంటి? అల్పపీడనం వల్ల కురిసే వర్షాన్ని ఏమంటాము అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. తుఫాను వర్షాలండి. ఏమండి? తుఫాను వర్షాలు. అల్పపీడనం వల్ల కురిసే వర్షాన్ని మనం తుఫాను వర్షాలు అంటాము. అల్పపీడనం వల్ల కురిసే వర్షాన్ని ఏమంటామండి? తుఫాను వర్షాలని అంటాము. అలాగే మనకి 24 చూడండి,
అక్టోబర్ తర్వాత వాయు దిశ మారి బంగాళాఖాతం మీదుగా నైరుతి దిశ వైపు పవనాలు వీస్తాయి. వీటి వల్ల వర్షాన్ని పొందు ప్రాంతాలు ఏవి? అక్టోబర్ తర్వాత వాయు దిశ మారి బంగాళాఖాతం మీదుగా నైరుతి దిశ వైపు పవనాలు వీస్తాయి. వీటి వల్ల వర్షాన్ని పొందు ప్రాంతాలు ఏవి అని అడుగుతున్నారు. ఆంధ్ర లేకపోతే రాయలసీమ లేదా తెలంగాణ పైవన్నీ అసలు ఏంటి అని అడుగుతున్నారండి. అక్టోబర్ తర్వాత వాయు దిశ మారి బంగాళాఖాతం మీదుగా నైరుతి దిశ వైపు పవనాలు వీస్తాయి. వీటి వల్ల వర్షాన్ని పొందే ప్రాంతాలు ఏవని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ అంటే మనకి ఇక్కడ ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణ. అక్టోబర్ తర్వాత వాయు దిశ మారి బంగాళాఖాతం మీదుగా నైరుతి దిశ వైపు పవనాలు వీస్తాయి. వీటి వల్ల వర్షాన్ని పొందే ప్రాంతాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణ. నెక్స్ట్ మనకు చూడండి 25ది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో అక్టోబర్, డిసెంబర్ నెలల మధ్య అధిక వర్షపాతం, రాయలసీమ, తెలంగాణ జిల్లాలో సాధారణ వర్షపాతం ఉంటాయి. వీటిని ఏ ఋతుపవనాలు అంటాము? ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల మధ్య అధిక వర్షపాతం, రాయలసీమ, తెలంగాణ జిల్లాలో సాధారణ వర్షపాతం ఉంటాయన్నమాట. వీటిని ఏ ఋతుపవనాలు అంటారు? ఈశాన్య ఋతుపవనాలు అంటామా, నైరుతి ఋతుపవనాలు అంటామా, వాయువ్య ఋతుపవనాలు అంటామా, తుఫాను అంటామా? అసలు ఏమంటామని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఈశాన్య ఋతుపవనాలు అంటాము. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో అక్టోబర్ నుండి డిసెంబర్ నెలలో మధ్య అధిక వర్షపాతం, రాయలసీమ, తెలంగాణ జిల్లాలో సాధారణ వర్షపాతం కురుస్తాయి. వీటిని మనం ఈశాన్య ఋతుపవనాలని అంటాము. నెక్స్ట్ 26 చూడండి. ఆంధ్రప్రదేశ్లో వార్షిక అధిక వర్షపాతం ఎన్ని సెంటీమీటర్లు? ఆంధ్రప్రదేశ్లో వార్షిక అధిక వర్షపాతం ఎన్ని సెంటీమీటర్లు అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, 200 సెంటీమీటర్ల ఎక్కువ ఉంటుందా, లేకపోతే 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటుందా, 60 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటుందా, 150 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటుందా? అసలు ఆంధ్రప్రదేశ్లో వార్షిక అధిక వర్షపాతం ఎన్ని సెంటీమీటర్లు అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో వార్షిక అధిక వర్షపాతం మనకి 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయొద్దు వీడియో మాత్రం. ముందు వీడియో చూడండి. ఓకే. 27 చూడండి. ఆంధ్రప్రదేశ్ వార్షిక అత్యల్ప వర్షపాతం ఎంత? ఆంధ్రప్రదేశ్ వార్షిక అత్యల్ప వర్షపాతం ఎంత అని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటుందా, 60 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటుందా, అలాగే 100 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటుందా, 60 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటుంది. అత్యల్ప వర్షపాతం ముందు మనం ఏంటి అత్యధిక వర్షపాతం అన్నాం, వార్షిక అత్యధిక వర్షపాతం అన్నాం. ఇది అత్యల్ప అండి. మనకి ఇక్కడ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. 60 సెంటీమీటర్ల కంటే తక్కువ అండి. ఆంధ్రప్రదేశ్ వార్షిక అత్యల్ప వర్షపాతం అంటే 60 సెంటీమీటర్ల కంటే తక్కువ. ఆంధ్రప్రదేశ్లో వార్షిక అత్యల్ప వర్షపాతం అంటే 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ. ఇది అత్యల్ప, అత్యధిక. 28 చూడండి. ఒక ప్రామాణిక ప్రదేశంలో కురిసిన వర్షపాతాన్ని దేనితో కొలుస్తాము? ఒక ప్రామాణిక ప్రదేశంలో కురిసిన వర్షపాతాన్ని దేనితో కొలుస్తారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మీటర్లోనా, సెంటీమీటర్లోనా, మిల్లీమీటర్లోనా, బారోమీటర్లో, అందులో ఎందులో కొలుస్తాం మన వర్షపాతాన్ని అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. సెంటీమీటర్లో కొలుస్తాము. ఒక ప్రామాణిక ప్రదేశంలో కురిసిన వర్షపాతాన్ని మనం దేనితో కొలుస్తామంటే సెంటీమీటర్లో కొలుస్తాం. దేంతో కొలుస్తామండి? సెంటీమీటర్లో కొలుస్తాం. అలాగే చిన్న సెలయేలు లేదా వాగులు ప్రవహించి ఎక్కడ కొలుస్తాయి? చిన్న సెలయేలు లేదా వాగులు ప్రవహించి ఎక్కడ కొలుస్తాయి? చిన్న నదుల్లోనా, పెద్ద నదుల్లోనా, చెరువుల్లోనా, కాలువల్లోనా, ఎక్కడ కొలుస్తాయని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పెద్ద నదుల్లో కొలుస్తాయి అన్నమాట. చిన్న సెలయేళ్ళు లేదా వాగులు అనే ప్రవహించి ఎక్కడ కొలుస్తాయంటే పెద్ద నదుల్లో కొలుస్తాయి. అలాగే 35 చూడండి. నదుల్లో కలిసే సెలయేర్లను లేదా చిన్న వాగులను ఏమని అంటారు? నదుల్లో కలిసే సెలయేర్లను లేదా చిన్న వాగులను ఏమంటారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, చెరువులు అంటారా, ఉపనదులు అంటామా, వాగులు అంటామా, లేదా ఏది కాదు అసలు ఏమంటాం? నదుల్లో కలిసే సెలయేర్లను లేదా చిన్న వాగులను ఏమంటారు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఉపనదులు అంటాము. నదుల్లో కలిసే సెలయేర్లను లేదా చిన్న వాగులను మనం ఉపనదులని అంటాము. అలా 31 చూడండి.
కొట్టుకొని వచ్చిన చెత్త, ఒండ్రుమట్టి మొదలైన నది అడుగు భాగానికి అంచులకు చేరి అవి ఏవి ఏర్పడతాయి? కొట్టుకొని వచ్చిన చెత్త, ఒండ్రుమట్టి మొదలైన నది అడుగు భాగానికి లేదా అంచులకి చేరి అవి ఏవి ఏర్పడతాయి? తీర ప్రాంతాలు ఏర్పడతాయా? పీఠభూములు ఏర్పడతాయా? మైదానాలు ఏర్పడతాయి లేదా ఈ 3 ఏర్పడతాయి. అసలు ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. మైదానాలు ఏర్పడతాయి. కొట్టుకు వచ్చిన చెత్త, ఒండ్రు మట్టి మొదలైన నది అడుగు భాగానికి అంచులకు చేరి అవి మైదానాలుగా ఏర్పడతాయి. ఎలా ఏర్పడతాయండి? మైదానాలు. అలాగే మన రాష్ట్రంలో 2 విశాలమైన డెల్టాలు ఉన్నాయి. అవి ఏ నదులకు ఉపనదులు? మన రాష్ట్రంలో 2 విశాలమైన డెల్టాలు ఉన్నాయట. అవి ఏ నదులు ఏ నదులకు ఉన్నాయి? అవి ఏ నదులకు ఉన్నాయని అడుగుతున్నారు. ఫస్ట్ కృష్ణా నదికా, గోదావరి నదికా, పెన్నా నదికా లేదా కృష్ణా నది కృష్ణా నది, గోదావరి 2 నదులుగా అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షను 4 అండి. అంటే కృష్ణా నదికి, గోదావరి నదికి మన రాష్ట్రంలో 2 విశాలమైన డెల్టాలు ఉన్నాయి. అవి మనకి కృష్ణా నదికి, గోదావరి నదులకు ఉన్నాయన్నమాట. ఆ డెల్టాలు అనేవి ఆ విశాలమైన డెల్టాలు అనేవి ఎక్కడ ఉన్నాయండి? కృష్ణా నది, గోదావరి నదులకు ఉన్నాయి. నెక్స్ట్ మనకి 33 వచ్చింది. మన రాష్ట్రంలో ఏంటండి? మన రాష్ట్రంలో పెద్ద నదులు ఏవి? మన రాష్ట్రంలో ఉండే పెద్ద నదులు ఏవని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, కృష్ణ, గోదావరి, పెన్నా, తుంగభద్ర లేదా గోదావరి, తుంగభద్ర, కావేరా, కృష్ణ, పెన్నా, కావేరియా, గోదావరి, పెన్నా, నర్మద. ఏ నదులు మన రాష్ట్రంలో పెద్ద నదులు అని అడుగుతున్నారు. మన రాష్ట్రంలో ఉండే పెద్ద నదులు ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. కృష్ణా నది, గోదావరి నది, పెన్నా నది, తుంగభద్ర నది. ఈ 4 నదులు కూడా మన రాష్ట్రంలో ఉండే పెద్ద నదులు. కృష్ణా నది, గోదావరి నది, పెన్నా నది, తుంగభద్ర నది. ఈ 4 నదులు కూడా మన రాష్ట్రంలో ఉండే పెద్ద నదులు. అలాగే కృష్ణా, గోదావరి నదులు ఏ కనుమల్లో పుట్టాయి? మనకి కృష్ణా, గోదావరి నదులు ఏ కనుమలలో పుట్టాయి అని అడుగుతున్నారు. తూర్పు కనుమల్లోనా, పశ్చిమ కనుమల్లోనా, వింధ్య లేదా సాత్పుర పర్వతాలు లేదా ఆరావళి పర్వతం ఏ కనుమల్లో పుట్టాయి కృష్ణా, గోదావరి నదులు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 పశ్చిమ కనుమల్లో పుట్టాయండి. ఎక్కడ పుట్టాయండి? పశ్చిమ కనుమల్లో మనకి పశ్చిమ కనుమల్లో పుట్టాయండి. కృష్ణా, గోదావరి నదులు మనకి పశ్చిమ కనుమల్లో పుట్టాయి. కృష్ణా, గోదావరి నదులు ఎక్కడ పుట్టాయండి? పశ్చిమ కనుమల్లో పుట్టాయి. నెక్స్ట్ మనం చూడండి 35ది. పెన్నా నది ఎక్కడ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది? పెన్నా నది ఎక్కడ రాష్ట్రంలో అంటే ఏ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది అని అడుగుతారు. ఆంధ్రాలోనా, తెలంగాణలోనా, రాయలసీమ, బళ్ళారిలోనా, ఎక్కడ? పెన్నా నది ఏ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది అని అడుగుతున్నారు. అంటే మన రాష్ట్రం పెన్నా నది మన రాష్ట్రంలో ఎక్కడ ప్రారంభమవుతుంది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. రాయలసీమ. ఎక్కడండి? రాయలసీమ. పెన్నా నది మనకి రాయలసీమ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. పెన్నా నది అనేది రాయలసీమ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. అలాగే 36 చూడండి. చెట్లు లేని నది తాలూకు భాగాన్ని ఏమని పిలుస్తారు? చెట్లు లేని నది తాలూకు భాగాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. తీర మైదానం అంటామా, ఎడారి ప్రాంతం అంటామా, వరద మైదానం అంటామా, లేదా ఏది కాదా? చెట్లు లేని నది తాలూకు భాగాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. వరద మైదానం అండి. ఏమని అంటామండి? వరద మైదానం. వరద మైదానం అని పిలుస్తాము. చెట్లు లేని నది తాలూకు భాగాన్ని ఏమని పిలుస్తామంటే వరద మైదానం అని అంటాం. చెట్లు లేని నది తాలూకు భాగాన్ని ఏమని పిలుస్తామండి? వరద మైదానం అని అంటాము. అలాగే 37 చూడండి. దేశంలో వర్షాకాలంలో వరదల ప్రభావం ఎక్కువగా ఉండే నదులు ఏవి? దేశంలో వర్షాకాలంలో వరదల ప్రభావం ఎక్కువగా ఉండే నదులు ఏవని అడుగుతున్నారు. గంగా నద, బ్రహ్మపుత్ర నద, కృష్ణా, గోదావరి నదుల లేదా పైవన్నీ అసలు దేశంలో వర్షాకాలంలో వరదల ప్రభావం ఎక్కువగా ఉండే నదులు ఏవని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ అంటే గంగా నది, బ్రహ్మపుత్ర నది, కృష్ణా, గోదావరి నదులు. ఇవన్నీ కూడా మనకి వర్షాకాలం వరదల ప్రభావం ఎక్కువగా ఉండే నదులు. వర్షాకాలంలో మన దేశంలో వర్షాకాలం వరదల ప్రభావం ఎక్కువగా ఉండే నదులు ఏంటంటే గంగా నది, బ్రహ్మపుత్ర నది, కృష్ణా నది, గోదావరి నది. నెక్స్ట్ మనకి 38 చూడండి. వినాశనకరమైన తుఫాన్లు, సముద్రం నుండి వీచే గాలులు, ఎత్తైన సముద్రపు అలల వంటి పరిస్థితులు ఏ నెలల మధ్య కాలంలో సంభవిస్తాయి?
వినాశకరమైన తుఫాన్లు, సముద్రం నుండి వీచే గాలులు, ఎత్తైన సముద్రపు అలల వంటి పరిస్థితులు ఏ నెలల మధ్య కాలంలో సంభవిస్తాయి? జూను, జూలైయా? లేకపోతే జూన్, సెప్టెంబరా? జూన్, డిసెంబరా? జూన్, జనవరి అసలు ఏ నెలల మధ్య ఉంటాయని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. జూన్, డిసెంబర్. జూను, డిసెంబర్ వినాశకరమైన తుఫాన్లు, సముద్రం నుండి వీచే గాలులు, ఎత్తైన సముద్రపు అలల వంటి పరిస్థితులు మనకి జూన్ నుండి డిసెంబర్ నెలల మధ్య కాలంలో సంభవిస్తాయన్నమాట. వినాశకరమైన తుఫాన్లు, సముద్రపు నుండి వీచే గాలులు, ఎత్తైన సముద్రపు అలలు వంటి పరిస్థితులు మనకి జూన్ నుండి డిసెంబర్ నెలల మధ్య కాలంలో సంభవిస్తాయి. నెక్స్ట్ మనకి మన రాష్ట్రంలో భయంకర తుఫాను ఏ సంవత్సరంలో సంభవించింది? మన రాష్ట్రంలో భయంకరమైన తుఫాను ఏ సంవత్సరంలో సంభవించిందని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి 1975 నవంబర్లోనా? 1977 నవంబర్లోనా? 1976 నవంబర్లోనా? 1978 నవంబర్లో? అసలు ఏ సంవత్సరంలో మన రాష్ట్రం భయంకరమైన తుఫాన్ అనేది సంభవించిందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 1977 అండి. మన రాష్ట్రంలో భయంకరమైన తుఫాన్ మనకి 1977 నవంబర్లో సంభవించిందండి. 1977 సంవత్సరం నవంబర్లో సంభవించిన భయంకరమైన తుఫాను. నెక్స్ట్ మనం చూడండి 47 2004లో సంభవించిన సునామీ వల్ల ఆంధ్ర కోస్తా తీరంలోని కనీసం ఎన్ని గ్రామాలను సర్వనాశనం చేసి 9,941 మంది ప్రాణాలను బలికొన్నది? 2004 సంభవించిన సునామీ వల్ల ఆంధ్ర కోస్తా తీరంలోని కనీసం ఎన్ని గ్రామాలను సర్వనాశనం చేసి 9,941 మందిని ప్రాణాలు పోగొట్టుకుందని అడుగుతున్నారండి. 90 గ్రామాలనా? 1000 గ్రామాలనా? 100 గ్రామాలనా? 500 గ్రామాలు? ఎన్ని గ్రామాలంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 100 గ్రామాలు. ఎన్ని గ్రామాలండి? 100 గ్రామాలు. 2004లో సంభవించిన సునామీ వల్ల ఆంధ్ర కోస్తా తీరంలోని కనీసం 100 గ్రామాలు సర్వనాశనం చేసి 9,941 మంది ప్రాణాలను బలిగొన్నదనమాట. అలాగే మనకి లాస్ట్ బిట్ ఈ లెసన్కి సంబంధించి 2014లో సంభవించిన ఏ తుఫాను విశాఖపట్నంలోని తీవ్ర నష్టాన్ని కలిగించింది? 2014లో సంభవించిన ఏ తుఫాను విశాఖపట్నంలో తీవ్ర నష్టాన్ని కలిగించిందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి హుదూద్ తుఫానా? విల్లి తుఫానా? సైక్లోనా? ఏది కాదు అసలు. 2014 మనకి ఏ తుఫాను వచ్చింది? అది కూడా విశాఖపట్నాన్ని తీవ్ర నష్టాన్ని కలగజేసింది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. హుదూద్ తుఫాను. 2014 సంవత్సరంలో మనకి హుదూద్ తుఫాను విశాఖపట్నాన్ని తీవ్ర నష్టానికి గురిచేసిందనమాట. ఇదండి ఈరోజు సంబంధించి మనం బిట్స్. రేపు మళ్ళీ మనం సోషల్ కంటెంట్కి సంబంధించి వేరే లెసన్ అనేది చెప్పుకుంటాము. కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. బిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంపార్టెంట్ బిట్స్ అది కూడా. నిన్న వీడియో చూడండి. నిన్న వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. నిన్న వీడియోకి కంటిన్యూషన్ చేస్తున్నాము. అలాగే రేపు మళ్ళీ మనం సోషల్ కంటెంట్ వేరే లెసన్ గురించి చెప్పుకుందాం. కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్ పెడతాను. ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని. ఓకే అండి. థ్యాంక్ యూ.